అబ్బాయి నోటి దురుసు వల్ల అందరికీ నష్టం. అర్ధరాత్రి బిగ్ బాస్ వార్నింగ్. బిగ్ బాస్ ను ధిక్కరిస్తే ఏమవుతుంది? వీకెండ్ లో నాగార్జున క్లాస్ పీకుతాడు. కానీ ఈసారి అంతవరకు ఆగలేకపోయాడు బిగ్ బాస్. తన మీద కామెడీ హద్దులు దాటడంతో కంటెస్టెంట్లందరికీ వార్నింగ్ ఇచ్చాడు. అటు నిఖిల్ టీంలో అందరినీ పక్కన పెట్టి సోనియాను చీఫ్ గా గెలిపించాలనుకున్నాడు. మరి హౌస్ లో ఇంకా ఏమేం జరిగాయో చూద్దాం. నేను ఆడను, మరొకరిని ఆడనివ్వను అన్నట్లుంది చీఫ్ అభయ్ వాలకం. ఇదేం పలికిమాలిన గేమ్? బిగ్ బాస్ బయాస్డ్. బయట ఇంటర్వ్యూకు వెళ్ళినా కూడా అదే మాట చెప్తా అని బిగ్ బాస్ నే తిట్టాడు. ఇదేదో తేడా కొడుతుందని భావించిన బిగ్ బాస్ కూట్ల టాస్క్ ను ముగించేశాడు. ఈ గేమ్ లో కాంతారా టీం ఓడిపోవడంతో అభయ్ చీఫ్ పదవి పోయిందన్నాడు. మరోసారి చీఫ్ రేస్ లో నిఖిల్. శక్తి టీం గెలవడంతో ఆ టీం లీడర్ నిఖిల్ మరోసారి చీఫ్ పదవి కోసం పోటీ పడనున్నాడు. అలాగే రెడ్ ఎగ్ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు కూడా చీఫ్ పోస్ట్ కోసం పోటీలో ఉంటారని బిగ్ బాస్ చెప్పాడు. ఆ గుడ్డును ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారనేది నిఖిల్ ఆలోచించి తన నిర్ణయం చెప్పాలన్నాడు. అటు కాంతారా టీం చర్చించుకొని తమలో ముగ్గురిని కంటెండర్లుగా ప్రకటించాలన్నాడు. దీంతో హౌస్ మేట్స్ ఆశ్చర్యపోయారు. బిగ్ బాస్ నే తీసేయాలట. ఓడిపోయిన టీంలో నుంచి ముగ్గురిని సెలెక్ట్ చేయడం ఏంటని నోరు తెరిచారు. అభయ్ అయితే మరోసారి తన నోటికి పని చెప్పాడు. బిగ్ బాస్ కి ఏమైనా క్లారిటీ ఉందా? నోటికి ఏదొస్తే అది చెప్తున్నాడు. అసలు బిగ్ బాస్ నే మార్చేయాలి అని అసహనం వ్యక్తం చేశాడు. వీళ్ళ నోటి దురుసుకు అడ్డుకట్ట వేయాలని భావించిన బిగ్ బాస్ అర్ధరాత్రి హౌస్ మేట్స్ ను గార్డెన్ ఏరియాలో నిలబెట్టాడు. ఇప్పుడే వెళ్ళిపోండి. గెలిచిన శక్తి టీంలో నిఖిల్ చీఫ్ పదవి కోసం ఒకరితో మాత్రమే తడపడాల్సి ఉంటుంది. అది అతడికి లభించిన ప్రయోజనం. ఓడిన కాంతారా టీంలో ముగ్గురు చీఫ్ పదవి కోసం పోటీ పడాల్సి ఉంటుంది. ఇదే బిగ్ బాస్ గేమ్ క్లారిటీ ఇచ్చాడు. బిగ్ బాస్ రూల్స్ కు కట్టుబడి ఉంటేనే ఇక్కడ ఉండండి, కాదు కూడదనుకుంటే వెళ్ళిపోండి. బిగ్ బాస్ కంటే తామే ఎక్కువ అని ఫీల్ అయితే ఉండాల్సిన అవసరం లేదు అని గేట్లు తెరిచాడు. సారీ చెప్పమన్న సోనియా. దీంతో సోనియా అభయ్ ను పిలిచి సారీ అయినా చెప్పు అని సలహా ఇచ్చింది. అతడు అందుకు ఒప్పుకోకపోవడంతో హౌస్ మేట్స్ అందరూ కలిసి బిగ్ బాస్ కు సారీ చెప్పారు. పైగా తనేం తప్పు చేయలేదని బుకాయించాడు. తన కామెడీని సీరియస్ గా తీసుకోవద్దని బిగ్ బాస్ కే నీతులు చెప్పాడు. ఇదిలా ఉంటే నిఖిల్ సిగరెట్ తాగినందుకు సోనియా హర్ట్ అయింది. ఎంతో మంది చెప్పినా మానుకోలేదు. ఈమె చెప్తే సడన్ గా ఎలా మానేస్తానని నిఖిల్ తన బాధను అభయ్ తో చెప్పుకున్నాడు. నిఖిల్ శుద్ధపూస. తన వ్యక్తిగత విషయాల్లో దూరడం నచ్చట్లేదన్నాడు. అటు సోనియా అభయ్ దగ్గరకు వెళ్లి నిఖిల్ శుద్ధపూస అని సెటైర్లు వేసింది. తనతో 2 రోజుల దాకా మాట్లాడాలని లేదని పేర్కొంది. అసలు అతడికి నిర్ణయాలు తీసుకోవడమే సరిగ్గా లేదంది. అలా అన్నాక కాసేపటికి మళ్ళీ నిఖిల్ దగ్గరకు వెళ్లి సారీ చెప్పింది. సరిగ్గా అదే సమయంలో రెడ్ ఎగ్ ఎవరికి ఇస్తావని సీత నిఖిల్ ను అడిగింది. అందుకు యష్మి ఆన్సర్ అందరికీ తెలిసిందేగా అనేసింది. ఒకరు చేసిన తప్పుకు అందరికీ శిక్ష. ఇక బిగ్ బాస్ అభయ్ తనపై అభ్యంతరకరమైన పదజాలం వాడారని మండిపడ్డాడు. రాజు అలా ప్రవర్తిస్తే ప్రజల నుంచి ఇంకా ఏం ఆశించగలం? అతడు చేసిన పనికి టీం సభ్యులందరూ శిక్ష అనుభవించాల్సిందేనంటూ కాంతారా టీం కు చీఫ్ పదవి కోసం కంటెంటర్ అయ్యే అవకాశాన్ని కోల్పోయినట్లుగా ప్రకటించాడు. అటు అందరూ ఊహించినట్లుగానే నిఖిల్ రెడ్ ఎగ్ ను సోనియాకు ఇచ్చాడు. మరోసారి చీఫ్ గా నిఖిల్. ఆ ఎగ్ తీసుకోమని సలహా ఇచ్చినా తననే పక్కన పెట్టేయడంతో సీత ఏడ్చేసింది. ఆమెను ఓదార్చడానికి నిఖిల్ రాగా వెళ్ళిపో ప్లీజ్ అని బతిమాలింది. ఇక నిఖిల్ సోనియాకు నిదానమే ప్రధానమని టాస్క్ ఇవ్వగా ఇందులో నిఖిల్ గెలిచి మరోసారి చీఫ్ గా నిలిచాడు. అయితే అతడిలో మరోసారి చీఫ్ అయ్యానన్న సంతోషం కన్నా సోనియా గెలవలేదన్న బాధే ఎక్కువగా ఉన్నట్లు కనిపించింది.